ఇంతవరకు ధర్మం అని ధర్మం కోసం మీరు చాలాసార్లు పోరాటం చేసిరు. ఇప్పుడు మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం అమ్మ. ఎందుకంటే కట్టమైసమ్మ తల్లి కానీ, పోచమ్మ తల్లి కానీ, ఎల్లమ్మ తల్లి కానీ, ముత్యాలమ్మ తల్లి కానీ, పెద్దమ్మ తల్లి, ఇప్పుడు ఇలాంటి విషయాలు ఏంటంటే మనము చాలా బలోపేతముగా చేసే పూజలు ఇవన్నీ. దాంట్లో మనోభావాలు దెబ్బతీసే విధంగా ఒక వ్యక్తి ఇంత బహిరంగ ప్రదేశంలోకి వచ్చి మలమూత్ర విసర్జన చేయగలిగాడంటే మనం అంటే చాలా తక్కువ అంచనా వేసిందని అర్థం. కాబట్టి ఆయన గారి దేహశుద్ధి చేసి మొట్టమొదటిసారిగా దేహశుద్ధి చేయడం ద్వారా ఇమ్మీడియట్గా పోలీస్ అధికారులు యాక్షన్ తీసుకోవడం ద్వారా మనకంటూ ఒక ధైర్యం రావడం మంచిది. ఇలాంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించబోయేది లేదు. హిందువులపైన ఎలాంటి దాడులే కానీ, దేవీ దేవతలపైన ఎలాంటి దాడులే కానీ, మనము యువతీ యువకులం అందరము కూడా చాలా ముక్కుముడిగా ఒక యూనిటీ అనంటే సమైక్యతను చూపించే విధంగా గుడుల దగ్గర ముందుగా వెళ్ళాలి. ఎందుకంటే మన మనోభావాలు దేవీ దేవతలను కాబట్టి వాళ్ళని బాధ పెడితే మన మనసులు బాధపడతాయని చెప్పేసి వీళ్ళందరి వ్యూహం ఉండవచ్చును, లేదా వాళ్ళ ఆలోచన మన మీద తక్కువగా ఉండవచ్చును. కాబట్టి ఈ దేవీ దేవత విగ్రహాలను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. ఇలాంటి విషయాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించము. ఇప్పుడే కమిటీ మెంబర్స్ అని మాట్లాడము, మిత్రుడితో కూడా మాట్లాడుతున్నాము. ఆ రాయిని ఇమీడియట్లీ అక్కడ నుంచి తీసేసి కొత్త రాయిని అదే ప్రణాళికలు ముందుకు తీసుకెళ్లాలి. దీనికి అందరూ ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ సహకరిస్తారు. చిన్న పనే కాబట్టి అది తీసేయడం చేత అక్కడ ధూపదీప నైవేద్యాలు మళ్ళీ అమ్మకి బలి లాంటిదో లేకపోతే ఇక్కడ కొన్ని అమ్మకి ఇవ్వాల్సిన నైవేద్యాలు ఇచ్చేస్తే అమ్మ శాంతిస్తుంది. ఆ రాయిని అలాగే చూస్తూ కూడా మనం కొబ్బరికాయలు, ధూపలు, దీపాలు, శాఖలు ఇంకేదైనా చేయాలన్న మనసు రాదు. ఎందుకంటే అశుద్ధం అనేది మనసులో కూర్చుంటుంది. కాబట్టి తొందరలో సంక్రాంతి తర్వాత ఆ నిర్ణయం చేయాలి. ఇది ఎలాగో మంచి రోజులు కాబట్టి మనకు పీడ దినాలు అంటారమ్మ 21 వరకు. అంటే ఈ 21 తర్వాత మంచి రోజు తీసుకొని ఒక 3-4 రోజులలో మన అందరం కొంచెంగా ముందుకు వెళ్తే ఆ గుడి యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో మనకి ఇంతకు ముందుకు ఎన్నో సంవత్సరాల క్రితం కట్టారు ఈ గుడి. అప్పుడు ఎవరు సాయం చేయలేం, కానీ ఈ విధంగా అమ్మ మన యొక్క ఆలోచనలు తీసుకొస్తుందని చెప్పి ఖచ్చితంగా మనం ఒక నిర్ణయం తీసుకెళ్ళాలి. ఇక్కడ యూనిటీ కమిటీ వాళ్ళతో కూడా మేము మాట్లాడతాము. దానికి ముందుగా నేనే ముందుకు వస్తాను. ఎందుకంటే నేను ఇక్కడికి ముందుకు రావడానికి గల ముఖ్యమైన ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే ఆ రాయిని చూస్తున్నప్పుడల్లా ఒక రకమైన బాధ కనబడుతుంది నాకు. కాబట్టి ఆ రాయి తీసేయాల్సిన అవసరంతో ఇక్కడికి రావడం జరిగింది. కట్టమైసమ్మ తల్లి ఆశీర్వాద బలం ఈ ప్రాంతంలో యావత్ తెలంగాణ ప్రాంతాల్లో ఆ జగన్మాత ఆశీర్వాద బలం ఉండాలని ఆశిస్తూ ఉన్నాము. జై శ్రీరామ్. రాయి గురించి ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడే పంతులు గారు మాకు తట్టని ఆలోచన వచ్చింది. అది ఏం చేయాలో మాకు కూడా సాక్షాత్తు అమ్మవారు పిలిపించినట్టే గురువుగారు రావడము, మాకు ఆ విషయం చెప్పడం జరిగింది. మేము కమిటీ వాళ్ళందరూ పెద్దోళ్ళ దృష్టికి తీసుకెళ్తాము. ఇక్కడున్న పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి ఈడ జరిగిన ఇబ్బందికరమైన వాతావరణాన్ని, ఈ అన్యమతస్తులకు సంబంధించిన జరిగిన మలమూత్ర విసర్జన విషయంలో అందరూ బాధపడ్డారు. ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న డిపార్ట్మెంట్ వారు కూడా వారిని అరెస్ట్ చేసి జైలేయడం జరిగింది. కానీ పంతులు గురుగారు చెప్పిన విధంగా ఆ ప్లేస్ని చూస్తుంటే మాకు నిజంగా మేము జీర్ణించుకోలేకపోతున్నాము. ఇంటికి పోయి అన్నం తినలేని పరిస్థితి. ఏదో మాపై జరిగిన దాడిని నిజంగా మా మనోవేదాన్ని, మా బాధను మేము చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడు గురుగారు చెప్పిన విషయాన్ని మేము ఖచ్చితంగా కమిటీలో నిర్ణయం తీసుకొని, గురుగారు పెద్ద మాట చెప్పారు, దానికి సంబంధించింది ఏమన్నా ఉంటే గిట్టా నేను ముందుకుంటా అని చెప్పడం, తప్పకుండా ఆ మాట చెప్పడం ధన్యవాదాలు గురుగారు. మల్కాజ్గిరిలో అంతో ఇంతో అందరూ అమ్మవారి ఆశీర్వాదం వల్ల ఆర్థికంగా బలంగా ఉన్నారు. మీ దాకా తీసుకురాకుండా మీరు అమ్మవారి రూపంలోనే వచ్చి ఈరోజు దినము మాకు ఆలోచనను తెప్పించినందుకు చాలా చాలా సంతోషం గురుగారు. బల్గడ్డమైసమ్మకి, బల్గడ్డమైసమ్మకి, బల్గడ్డమైసమ్మకి. ఛానల్ వాళ్ళకి కృతజ్ఞతలు. ఆడవాళ్ళు మరియు యువతీ యువకులు ఎంతో ఉత్సాహంగా వస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఉండడం చేత న్యూస్ అంతా నేషనల్ వైడ్గా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి వాణిజ్య ప్రకటనలు ఇస్తున్న ప్రతి యూట్యూబర్కి మంచి కృతజ్ఞతలు. ఆయుర ఆరోగ్యాలు నిజంగా కట్టమైసమ్మ తల్లి ఇవ్వాలని కోరుతూ ఉన్నాము. ఆడపిల్లలు కూడా చూడండి, ఆకలి మానేసి ధూపలు మానేసి ఇక్కడ దాకా రావడం నిజమైన ఒక నిదర్శనం. కాబట్టి ఇదే మన యొక్క తెలంగాణ సంస్కృతి. కాబట్టి అందరి ఇంట్లో నిజమైన సంక్రాంతి జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ప్రీవియస్గా టెంపుల్ దగ్గర కూడా వచ్చిరు. అక్కడైతే ఇంకా చాలా దారుణంగానే ర్యాలీ పెద్ద ఎత్తున కూడా చేయడం జరిగింది. కానీ అక్కడ ఫైనల్గా అయితే అనుకున్నది జరిగింది. కానీ ఇక్కడ చూసుకుంటే ఇలాంటి ఒకటి జరగడం వల్ల చాలా అపచారం జరిగిందనే చెప్పుకోవచ్చు. మైల పడిపోయింది. మరి వీటి పట్ల మీరేమంటారు? ఎప్పుడు చూసినా మీరు తెలిసిందే, 1 year అవుతుంది మీరు చూసి కూడా. ఎప్పుడు చూసినా అని మీరు వస్తారు మనం వస్తున్నాం అని పబ్లిక్లో ఒక అవేరెన్స్ అనేది పెరుగుతలేదు మేడం. మీ మీడియా ద్వారా ఏంటంటే మాకు చాలా న్యాయం జరిగింది మేడం.
ప్రైవేట్ ఛానల్ మీరు యూట్యూబ్ ఛానల్ కాబట్టి మాకు న్యాయం జరిగింది. అదే మన మామూలు ఛానల్ వాళ్ళు మనది పబ్లిసిటీ ఇవ్వాలి. ఎందుకంటే ప్రోగ్రామ్ ఇటువంటి పబ్లిక్కి చెప్పాలా, పబ్లిక్ చెప్తేనే అర్థమవుతుంది. ముస్లిం పెద్ద ఛానల్స్ రెస్పాండ్ అవుతారు. మీ ఛానల్ ద్వారానే పబ్లిక్లో అప్పుడు కూడా తెలిసింది, చాలామంది రావడం జరిగింది. మంచి కార్యక్రమం చేసారు మేడం. ఏమవుతుందంటే అప్పుడు కూడా ఏమన్నారంటే ఒక పిచ్చోడు చేసిండు అంటారు మేడం. ఇప్పుడు కూడా ఏమంటున్నారు, ఒక పిచ్చోడు చేస్తున్నారు అంటారు. అరే ఏమ్మా, ఈ పిచ్చోళ్ళంతా ఈ ముస్లిం వాళ్ళే ఉంటారా మేడం? ముస్లిం వాళ్ళే ఉంటారా పిచ్చోళ్ళు? హిందువులు ఎందుకు పిచ్చోళ్ళు అయితే లేరు? వాళ్ళేమో మస్జిద్ కాడ పోయి ఏం విధంగా ఏం చేస్తలేరు. ఇప్పుడు ముస్లిం వాళ్ళు ఎందుకు చేస్తారు? అయితే ఒకవేళ వీళ్ళు ముస్లిం వాళ్ళంతా పిచ్చోళ్ళు అయినప్పుడు వీళ్ళని తీసుకోపోయి ఎర్రగడ్డలన్నా వేయాలా, లేకపోతే ఎన్కౌంటర్ అని చేస్తే ఒకటే పని అయిపోతుంది మేడం. అది చేయక వీళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు చేసిన మనిషి జైలు పంపిన అంటారు. మేము దీనికోసం పోరాటం చేసినా మమ్మల్ని జైలు పంపిస్తారు. అప్పుడు న్యాయం ఏడుంది మేడం? మీరెందుకు వెళ్ళారు జైలుకి? పోయినసారి ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూలో మేము అడిగినందుకు, ముస్లిం వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారు అని అడిగినందుకు మమ్మల్ని జైలు పంపించారు మేడం. అడిగినందుకు జైలుకి పంపించారా? అడిగినందుకు జైలు పంపించారు. ఆ గుడికాడ ఎందుకు వచ్చారు, మీరు ఎందుకు గ్యాదర్ చేసారు, అందరు ఎందుకు వచ్చారు అంటే మీరే మొత్తం మత కళాలు తీస్తారు అంటే మనం ఎందుకు తీస్తాం మేడం? ఒక ముస్లిం అతను చేసిండు, అది లైవ్ కనిపిస్తుంది కాబట్టి మేము ఆయనకి ఏం చేసారు అని ఇప్పుడు కాక మాకు తెలియదు మేడం. వాడు జైలు ఉన్నాడు, మేము జైలు ఉన్నాం. ఇప్పుడు కూడా అడిగితే రిమైండ్ పంపించడం అంటారు. ఆయనని రిమైండ్ పంపిస్తారు, మమ్మల్ని రిమైండ్ పంపిస్తారు. అప్పుడు న్యాయం ఏడుంది మేడం? అన్యాయం చేసినోడు జైలు పోతుండు, చేయనోడు జైలు పోతుండు. అప్పుడు న్యాయం ఏడుంది మేడం? అంతా నేనేమంటున్నా అంటే గవర్నమెంట్కి మీరు న్యాయం చేస్తున్నప్పుడు ఇసొంటని పట్టుకొచ్చి ఒకటే ఎన్కౌంటర్, ఒక పిచ్చోడు అన్నప్పుడు అనుకున్న ఎన్కౌంటర్ చేసి ఏం అయ్యలేదు. దేశం కోసం బార్డర్లో ఎంతోమంది మిలిటరీలు చనిపోతారు మేడం మన హిందువులు. అసంటప్పుడు ఇసొంటి పిచ్చోడు మన దేశానికి అవసరం లేదు. ఒక్కొని ఎన్కౌంటర్ చేస్తే మీతో ఒక భయం ఉంటుంది మేడం. అది చేయమంటున్నాం మేడం. మేడం సో ప్రజెంట్ గవర్నమెంట్ని మీరు ఏదైనా రిక్వెస్ట్ చేయాలన్నా లేకపోతే ఏదైనా చెప్పాలి అన్నా కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు గవర్నమెంట్ని రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే రేవంత్ రెడ్డి గారు జర ఆ ముస్లిం క్యాప్ ఏదైతే మీ నెత్తి మీద ఉందో అది కింద పెట్టండి. అంటే ముస్లింలకు మద్దతు పలుకుతున్నారు అంటున్నారా? పలుకుతారు. అది రేవంత్ రెడ్డి గారే లైవ్ చెప్పారు. ఏం చెప్పారు అంటే ముస్లిం ఉంటేనే కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ ఉంటేనే ముస్లిం ఉందని రేవంత్ రెడ్డి గారే చెప్పారు. అదే కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అప్పుడు అన్నప్పుడు వీళ్ళకి ఏంటంటే ఒక ధైర్యం, మా గవర్నమెంటే ఉంది, ఏం చేసినా నడుస్తుంది అన్న ఒక ధీమా వాళ్ళకు ఉంది మేడం. అందుకోసమ్మా అందరికీ న్యాయం చేయరు. మీరు ఏడా అన్యాయం ఉంటే ఆడ అన్యాయం చేయరు, ఏడా న్యాయం ఉంటే అది చేయరు అని గవర్నమెంట్ అడుగుతుంది మేడం. గవర్నమెంట్ ఒకటి అడుగుతుంది మేడం. ఓకే అండి. సో చూస్తున్నారు కదా, ఇలాంటివి ప్రజలందరూ కూడా ఇలా ఇదే కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి చూసుకుంటే ఇంతకుముందు వాళ్ళు కూడా సేమ్ ఇదే మాట మాట్లాడారు. ఒకసారి గవర్నమెంట్ కూడా దీని పట్ల స్పందించి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. అంటే యాక్షన్ అంటే ఇప్పుడు జైలుకి పంపించినాం కదా, ఇది కాదు, ఇంకొకసారి జరగకుండా ఉంటే అది నిజమైన న్యాయం జరిగింది అని అప్పుడు నమ్ముతాం. అంతేనా? అందరికీ కూడా ప్రజలకు అర్థమవుతారు. గవర్నమెంట్ యోగి గవర్నమెంట్ ఎట్లా చేస్తుందో అదే విధంగా చేయండి. అప్పుడు వాళ్ళకు ఒక ధైర్యం ఉంటుంది, ఇంకొకటి చేసేటప్పుడు కూడా ఒక భయం ఉంటుంది మేడం. ఇది ఒక లవ్ జిహాద్ లాగా అయిపోయింది మేడం. లవ్ జిహాద్ అంటే లేడీస్ని ఇది ఇప్పుడు ఏమో టెంపుల్ జిహాద్ అయిపోయింది. గుడిని ట్రాక్ చేస్తారు, కొంతమందిని యూజ్ చేసుకొని టెంపుల్ని ట్రాక్ చేస్తారు. ఇది కూడా ఒక జిహాద్ లాగానే అవుతుంది. టెంపుల్ జిహాద్ అని పెట్టి పేరు పెట్టేస్తారు. ఇక లవ్ జిహాద్ అది కూడా ఒక ట్రాక్ మేడం. ఇప్పుడు నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పిన ఒక లుల్లు మాల్లో ఒక 1000 మంది మొగోళ్ళు వర్క్ చేస్తే ఒక 50-100 మంది హిందూ ఆడపిల్లలను పెట్టి పని చేపిస్తారు. ఎందుకంటే ఎక్కువ మంది ముస్లిం మొగోళ్ళు ఉంటారు, లేడీస్ తక్కువ మన హిందువులు ఉంటారు కదా, ఇలా ట్రాక్ చేయడానికి. అదేవిధంగా వీళ్ళు కూడా కొంతమంది స్లమ్లలో ఉంటారు కదా, ఆ ముస్లింలని తీసుకొని ఆడు టోపీలు పెట్టించి కావాల్సుకొని ఇది చేస్తారు మేడం. దీన్ని అరిగట్టాలంటే ఒక గవర్నమెంట్కే సాధ్యం. గవర్నమెంట్కి నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు సీఎం కావాలంటే అయిపోర్రి, దానికి ఏం లేదు. మా హిందువులంతా మీకు సపోర్ట్ చేస్తాం, మీరు న్యాయం చేయరు, మాకు సహాయం చేయరు, మేము చేస్తాం. ఆయనకు కావాల్సింది ఒక కుర్చే కాదు మేడం. కుర్చీ ఎంతసేపు మేము అంతా హిందువులం వేస్తాం, ఏమని కాదు. ఇప్పుడు కూడా హిందువుల ఓట్లతో ఆయన గెలిచిండు. ఆయనతో ఉన్న 1% ఆ ముస్లింల ఓటు తీసేసేది న్యాయం చేయమని అడుగుతున్నాం మేడం.